హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 'ఫంకీ' మూవీ చూసి రావడం జరిగింది. సినిమా విషయానికొస్తే, కోమల్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ఒక సినిమాని డైరెక్ట్ చేయాలని రూ. 1,00,00,000 బడ్జెట్ డీల్ మాట్లాడుకుంటాడు. అతను ఆ రూ. 1,00,00,000లో సినిమా ఫినిష్ చేశాడా? ఆ ప్రాసెస్‌లో ఎలాంటి ఫన్నీ సిట్యుయేషన్స్ ఎదురయ్యాయి? అనేదే సినిమా కథ. అంటే 'జబర్దస్త్' స్క్రిప్ట్‌ని ఎక్స్‌టెండ్ చేసి పెద్ద సినిమా తీస్తే ఎలా ఉంటుందో 'ఫంకీ' మూవీ అలా ఉంటుంది. దానికి ఎగ్జాంపులే ఈ సీన్. రూ. 2,000 రూ. 5,000 చీరలు చూపెట్టవా? విశ్వక్సేన్ ఇంతకు ముందు కంటే బెటర్ యాటిట్యూడ్‌తో, బాడీ లాంగ్వేజ్‌తో ఆడియన్స్‌ని థ్రిల్ చేశాడు. అనుదీప్ స్టైల్ వన్ లైన్ కామెడీ, మాస్ ఎలిమెంట్స్ సినిమాకు కాస్త ప్లస్ అయ్యాయి. కొన్ని సీన్స్‌లో జోక్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్‌లో జోక్స్ మాత్రం బాగున్నాయని చెప్పాలి. సినిమా రన్ టైమ్ 2 గంటల 8 నిమిషాలు మాత్రమే. ఎడిటింగ్ షార్ప్‌గా ఉండడం వల్ల సినిమా చాలా ఫాస్ట్‌గా అయిపోయిందనిపిస్తుంది. ఇక సినిమాలో నెగెటివ్ పాయింట్స్ కిందకొస్తే, స్టోరీ విషయానికొస్తే చాలా వీక్‌గా ఉంటుంది. మెయిన్ ప్లాట్ చాలా డల్‌గా అనిపిస్తది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సిల్లీ జోక్సే ఉంటాయి. చాలా వరకు జోక్స్ మనకి అంత ఎక్కవు. కొన్ని కొన్ని సీన్స్ బాగున్నప్పటికీ, కొన్ని సీన్స్‌లో మాత్రం చిరాకు తెప్పిస్తాయి. కొన్ని సీన్స్‌లో ఆర్గానిక్ ఫీల్ రాదు. ఎస్పెషల్లీ మదర్ సీన్. ఆ సీన్‌లో ఏడవాలో, నవ్వాలో అర్థం కాదు. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ బిలో యావరేజ్‌గా ఉంటాయి. బలవంతంగా నవ్వించేలా ఉంటాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే 'ఫంకీ' ఒక కంప్లీట్ ఎంటర్‌టైనర్. అనుదీప్ కామెడీ, విశ్వక్సేన్ యాక్టింగ్ కోసం సినిమాకి వెళ్తే లాజిక్‌ని పక్కన పెట్టి చూస్తే సినిమా నచ్చే అవకాశం ఉంటుంది. అని అంటారనుకున్నావా? ఇది బెజవాడ కాదుగా, మన ఆ క్యారెక్టర్ కాదుగా. పిన్నే వెళ్ళొస్తానే. బాయ్. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 3.2 ఔట్ ఆఫ్ 5 ఇస్తా అనుకున్నారా? ఇవన్నీ గలీజ్ అనిపిస్తారా నాకు? అంతే గైస్. 'ఫంకీ' మూవీపై నా థాట్స్ అయితే ఇవి. మీకెలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.